హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ యాదగిరి గుట్ట దగ్గరలో ఉండే స్వర్ణగిరి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ దేవాలయం యాదగిరి గుట్ట నుండి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైదరాబాద్ నుండి యాదగిరి గుట్టకు వెళ్ళే మార్గంలోనే ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఈ దేవాలయానికి డైరెక్ట్ బస్సు కనెక్టివిటీ అయితే లేదు. రోడ్డు దగ్గరలోనే ఆపేస్తారు ఎంట్రీలో. అక్కడ నుండి మీరు ఆటో రూపంలో అయితే రావచ్చు. లేదు ఓన్ వెహికల్తో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ వచ్చేసి దేవాలయం దగ్గరలోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే పర్మిషన్ ఇస్తారు. ఒక్కొక్క వెహికల్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. యాదగిరి దగ్గరలో ఉండే ఈ దేవాలయానికి మరొక పేరు కూడా ఉంది. అందరూ యాదగిరి తిరుమల అని కూడా అంటున్నారు ఇక్కడ. సో ఓకే, మీరు ఇంకా ఇక్కడ వివరాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కొంచెం కామెంట్ చేయండి, డీటెయిల్గా అయితే వివరించుకుందాం. మెట్ల మార్గం నుండి వెళ్ళాలని డిసైడ్ అయినా. మీరు స్టార్టింగ్ అంతా చూశారు కదా, ఇక్కడ ఉండే రథం ఉంది కదా, ఈ రథంలో బ్రహ్మదేవుడు అయితే ఉంటారు. అక్కడ నుంచి మనం ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం రండి. స్టార్టింగ్లో ఇక్కడ జయ విజయుల ద్వారాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళచ్చు. స్టార్టింగ్లో మనకి ఇక్కడ పెద్ద పాదుకలు అయితే కనిపిస్తాయి. చాలామంది చూసే ఉంటారు ఈ పాదుకల్ని. ఒకసారి మీరు కూడా చూసి దర్శనం అయితే చేసుకోండి. ఈ టెంపుల్లోకి మెట్లెక్కి నేనైతే పైకి వచ్చేసాము. ఇక్కడ మెట్లెక్కిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి కోనేరు ఉంటుంది, అంటే రైట్ సైడ్ వచ్చేసి కోనేరు. మెట్లెక్కినాక కొంచెం లెఫ్ట్ సైడ్లో దేవాలయం అయితే ఉంటుంది, స్వామివారిని దర్శించుకునేది. ఇక్కడ ఉండే రథం వచ్చేసి 40 అడుగులు అని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తే మొబైల్ కౌంటర్లోనే మొబైల్స్ అయితే పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి అయితే మొబైల్స్ అలవ్ లేదని చెప్పారు. ఒక్కొక్క మొబైల్ కౌంటర్లో ఉండడానికి 5 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ దేవాలయం దగ్గరలోనే ఒక అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఈ అభయ ఆంజనేయ స్వామిని తిరుమల నుండి తీసుకొచ్చారని చెప్తున్నారు. అక్కడ ఉండే రాయిని తీసుకొచ్చి ఇక్కడ మలిచారని చెప్పారు. ఇప్పుడు సైడ్గా రైట్ సైడ్లో ఉండే కోనేరు దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా, రీల్స్లో బాగా ఎక్కువగా చూసే ఫుటేజ్ అయితే ఇక్కడే, ఈ దేవాలయంలో ఇక్కడ అన్నమాట. స్వామివారి యొక్క రూపాన్ని చూడండి మీరు. చాలామంది భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా రోడ్డు మరమ్మతులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తొందరలోనే ఇవన్నీ పూర్తి అయితే బాగుంటుందని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే ఈ దేవాలయం బ్యాక్ సైడ్ ఒక కళ్యాణ మండపం ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు మేము వచ్చే టైంకి నైట్ అయిపోయింది, మేము అటు సైడ్ వెళ్ళలేదు. మళ్ళీ యాదగిరి గుట్టకు వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఓకే, మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి కళ్యాణ మండపాన్ని అయితే చూడండి.